ఫీవర్ వచ్చింది ఒకరోజు. అయితే నేను బిళ్ళేసుకొని తెల్లారి మళ్ళీ వెళ్ళానండి. అయితే ఆ రోజు బాగానే ఉంది. పొట్లీర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం బట్టలు ఉతుక్కొని తెల్లారి గట్ల 4ంటికి లేసి అన్నం కూర వండుతామని గ్యాస్ దగ్గరికి వెళ్ళాను. ఓ పక్కన అన్నం పెట్టి ఓ పక్కన చిక్కుడుకాయలు పెట్టిన తర్వాత పొయ్యి మీద నుంచోలేకపోతుంది. బాగా నొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళంతా సలసలాడిపోయి జ్వరం వచ్చినట్టు అయిపోతుంది. ఇక ఎట్టగొట్ట గ్యాస్ పొయ్యి దగ్గర ఆనుకొని అట్టాగే అన్నం కూర వండేసిన తర్వాత ఇక జ్వరం వచ్చేసింది. బాగా జ్వరం వచ్చేసి నేను తట్టుకోలేకపోతే వెళ్ళి పడుకున్నానండి. గ్యాస్ కట్టేసి పడుకుంటే బాగా జ్వరం వచ్చేసి మా ఆయన ఏమైందని చూస్తే జ్వరం బాగా మండిపోతుంది. లెగ్స్ మంగడుక్కో వెళ్ళేసుకుంది కానీ వద్దు నేను మంగడుక్కుని ఎట్టగా వేసుకుంటానని వేసుకున్నాను. వేసుకొని పడుకుంటే నాకు నిద్ర పట్టేస్తుందండి. నొప్పులు బాగా వస్తుంది, పడుకోలేకపోతున్నాను. నిద్రలో కూడా లెగిసి ఏడుతుంటే ఆయన అలక్క ఫోన్ చేసి తెల్లారంగా ఫోన్ చేసి అక్క నొప్పులు వచ్చేసినాయి, నేనేం చేయను, హాస్పిటల్కి తీసుకొస్తాను అక్క అన్నాడు. అంటే అలక్క అంది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఎవరు తెలియదు ఎట్ట చూపిస్తానన్నాను. అంటే మీ దగ్గర చూడరా అక్క, చూస్తారు తమ్ముడు తీసుకురా. 10ంటికి లేచి పొద్దున్న ఇడ్లీ పెట్టాడని తీసుకొచ్చి మొహం కడిగించి కాళ్ళు నడవనెత్తలేదు, బాగా నొప్పులు వచ్చేసి తర్వాత బెల్లేసుకుని కొద్దిగా రిలీఫ్ ఇచ్చిన తర్వాత జడ వేసుకొని చీర కట్టుకుని అలక్క దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి మీకు కీళ్ళవాతం వచ్చింది అన్న. జ్వరం చూస్తే జ్వరం అయితే లేదు, కీళ్ళవాతం వచ్చింది. నాకేంటో ఎలా ఇచ్చావు నాకు అక్కడ సాల్ వస్తుందండి. ఒక సాల్ వస్తుంటే వీసీ తీసేటప్పుడు ఏసయ్య నా గుండెకి ఏ ప్రాబ్లం ఉండకూడదు, నువ్వేనా ఇచ్చే. కానీ వీసీ తీసినప్పుడు నా గుండెకి ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. కీళ్ళవాతం ఒకటే వచ్చిందమ్మా, నీకు థైరాయిడ్ అలాంటివి ఏమీ లేవన్నారు. ఆయన నన్ను స్వస్థపరిచారు. ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు పోయిన వారానికి ఈ రోజుకున్న వ్యత్యాసం ఏంటి? కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, బాగా నడుపుతున్నాను, పని చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన స్వస్థపరచు దేవుడు. ప్రభువుకి వందనాలు చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. కూర్చుందమ్మా.